మా జిల్లాకు మంత్రి పదవి వద్దా? రాజకీయంగా చాలా ఇంపార్టెన్స్ ఉన్న జిల్లా ఇది. పెద్ద పెద్ద మూవ్మెంట్స్ అన్ని కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి మంత్రి చేయడానికి కూడా ఎవరు లేరంటే నేనైతే సంతోషిస్తా పర్సనల్గా బీజేపీ కార్యకర్తగా. కానీ ప్రజలు మాత్రం దీన్ని హర్షించరు. ఇది జిల్లాకి మంచి పని కాదు, మంచి పరిణామం కాదు. మేజర్ కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాము. కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు అనేక ఫండింగ్ వస్తూ ఉంది. ఇప్పుడు ఇలా పసుపు బోర్డే కాదు, ఇన్ని రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు వీళ్ళు పట్టించుకుంటలేరండి. మాధవ్ నగర్కి అర్సపల్లి పేమెంట్ కూడా పట్టించుకుంటలేరు. నేను మాట్లాడినా ఇలా మినిస్టర్లతో, అది కూడా ఇవ్వను. మళ్ళీ ఇంతకుముందు మాట్లాడి ఇప్పించింది మీకు తెలుసు. మళ్ళీ మాట్లాడి మళ్ళీ ఇప్పించే ప్రయత్నం చేస్తున్నా. నాకు మాధవ్ నగర్ ఫ్లైఓవర్ ఎట్టి పరిస్థితిలో ఈ ఇయర్ ఎండింగ్ లోపల దాని మీద రప్ప 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 వెహికల్స్ పోవాలి. గదముక్కోడు కాళేశ్వరంలా, లిక్కర్ స్కామ్లా ఇట్లాంటివి ఏమనుకున్నారు బిడ్డే. వాడు ట్యాపింగ్ టిల్లుగాడు ట్యాపింగ్లా, ఈ కార్లా, ఈ విద్యుత్ స్తంభం లెక్క పొడుగున్నటోడు విద్యుత్ స్కామ్లా వీళ్ళని గప్ప 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 గుద్ది రప్ప 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 జైలు వేయాలి. ఫస్ట్ జైలు వేసినాక మళ్ళా రప్ప 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 ఇంకా స్కాములు పెట్టబడతాయి. వీళ్ళ ముఖానికి 3 సీట్లు రా వీళ్ళకి తిప్పి కొడతాయి. ఆ కేసీఆర్ నిలబడాడు ముసలోడు నెక్స్ట్ టైం. సిరిసిల్ల నాకు హరీష్ ఒక్కడే గెలుస్తాడు అనిపిస్తుందండి. ఆ సిద్దిపేట బయట ఆయన కూడా లొటపీస్ ఏం లేదా. సిరిసిల్ల కూడా కేటీఆర్ని ఓడగొడతాం. ఇట్ ఈజ్ ఈజీ అండ్ దిస్ ఈస్ కమింగ్ అవుట్ ఫ్రమ్ సంబడి హూ హ్యాస్ డెమాలిష్డ్ హిస్ సిస్టర్స్ పొలిటికల్ కెరియర్. I will make sure your political career also comes to an end. రేవంత్ వీళ్ళని సక్రమంగా న్యాయబద్ధంగా లోపల వేయకపోతే రేవంత్ ఈజ్ ఆల్రెడీ అన్పాపులర్, పూర్తిగా అన్పాపులర్ అయిపోతాడు. పొద్దున మాట్లాడి బెదిరించి మధ్యాహ్నం సాయంత్రం సంచులు తీసుకున్నాడు కాదు. నువ్వు చెయ్యలేదా, మీ పార్టీ నువ్వు నీ రాజకీయ జీవితం కూడా భూస్థాపితం అవుతుంది. తెలంగాణ సమాజం ఏనాడు కూడా కల్వకుంట్ల కుటుంబానికి క్షమించదు. ఎవడన్నా కడతారా ఎట్లా ప్రాజెక్ట్ ఇనాగ్రేషన్ కాకంటే ముందు కూలిపోయే స్థితికి వస్తుందా? నోటికి అన్నం తింటున్నారా ఏం తింటున్నారు కల్వకుంట్ల? బండి సంజయ్ గారి కంటే ముందు ఈ సిటువానికి రాదు. పార్టీ పెద్దలు ఇద్దరు, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, వీళ్ళిద్దరిని నేనే డిమాండ్ చేసిన ట్విట్టర్లో, లీగల్ సెల్ని కోర్టుకు పంపండి, కోర్టు నుంచి డైరెక్షన్ తెచ్చుకోండి, సిబిఐకి అప్పచెప్పుర్రి, పార్టీ లీగల్ సెల్ని యాక్టివేట్ చేయండి. ఫస్ట్ నేనే డిమాండ్ చేశాను, మామూలుగానే డిమాండ్ చేశాను నేను. రేవంత్ ఇయ్యాడు సిబిఐకి. నేను అందుకనే చెప్పిన ఇందాక, పొద్దున కేసు బయటికి తీసుడు, మధ్యాహ్నం బెదిరించుడు, సాయంత్రం సంచులు తీసుకున్నాడు కాదు. ఇట్లా చేస్తే టోటల్ అవుట్ అయిపోతారు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. ఎట్టి పరిస్థితుల్లో సిబిఐ చేతికే వాళ్ళు ఈ కేసు. వీడోడండి ట్యాపింగ్లు చేయనీకే, బాలీవుడ్లో కూడా చేసిండు వీడు ట్యాపింగ్. భారతీయ జనతా పార్టీస్ లీగల్ సెల్ షుడ్ మేక్ ష్యూర్ దే గెట్ ద డైరెక్షన్ ఫ్రమ్ ది కోర్ట్ ఫర్ అ సిబిఐ ఎంక్వైరీ. దే షుడ్ నాట్ రెస్ట్ టిల్ దెన్. మీ ఎంపీలేదైంది, మీ మంత్రులేదైంది అంటుండ్రు. అండ్ ఆర్ స్టేట్ టాలెస్ట్ లీడర్స్ మిస్టర్ కిషన్ రెడ్డి అండ్ మిస్టర్ బండి సంజయ్ షుడ్ మేక్ ష్యూర్ ఆఫ్ దిస్. ఒకటేమో దేశంలో ద బెస్ట్ పాసిబుల్ స్కల్ప్చర్ పద్మభూషణ్ రామ్ సుతార్ గారి దగ్గర చేయించడం, ఆయన టైమ్లీ డెలివరీ చేయించడం, సుమారు విత్ ఇన్ 3 months దేది అయినా ఈ హ్యావ్ వెరీ బిజీ షెడ్యూల్. కంప్లీట్ గా బ్రాంజ్ ఏంది మనం కాంస్యమా 2 టన్నులు బరువు, సుమారు 45 లక్షల విలువ
ఇక మిగిలింది ఏ రకంగా సీనన్న గారిది ఆయన ఫేస్ కానీ అన్ని ఏ రకంగా ఉన్నాయో ఇక అమిత్ షా గారు ఇనాగ్రేట్ చేసినాకనే మీ అందరు చూస్తారు. హీ హాజ్ డన్ అ గ్రేట్ జాబ్. సీనన్న గారి అభిమానులు, ఆయన శిష్యులు అందరూ కూడా హర్షిస్తారు అది చూసి. లోకల్ బాడీ మీటింగా, అవర్ పార్టీ మీటింగ్ రొటీన్ ప్రాసెస్. ఎప్పుడు వస్తాయి లోకల్ బాడీ? మేము ఎప్పుడు రెడీ ఉంటాం. ఇందూరు బీజేపీ అయితే ఎప్పుడు రెడీ ఉంటుంది ఎలక్షన్. జూలైలో పెట్టమని. ఇంకో విషయము, ఈ కార్యాలయం ఏదైతే అమిత్ షా గారు ఓపెన్ చేస్తున్నారో ఇది కేవలం టెంపరీ. జిల్లా పరిషత్ ఆఫీస్ వెనకాల ఉన్న 2 ఎకరాలు స్థలాన్ని కేటాయించమని ఆల్రెడీ వినతులు పోయినాయి. అది నేను మొన్న కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మాట్లాడడం జరిగింది. ఆయన కూడా ప్రాసెస్లో పెట్టిండ్రు దాన్ని. రానున్న కాలంలో జిల్లా పరిషత్ ఆఫీస్ కూడా పాతగా అయిపోయింది కాబట్టి కొత్త భవనం ఏదైతే జిల్లా పరిషత్ కడతారో ఇంకో చోట కట్టి అక్కడ ఉన్న జాగాను కూడా పసుపు బోర్డుని ఎక్స్టెండ్ చేయాల్సిందిగా దట్ ఈజ్ మా ఉద్దేశం. గవర్నమెంట్ కోఆపరేట్ చేస్తే సంతోషం. యాజ్ ఆఫ్ నౌ అయితే 2 ఏకర్స్కి ఆల్రెడీ రిక్వెస్ట్ పెట్టడం జరిగింది, ప్రాసెస్లో ఉంది. మంత్రి లేకపోవడం జిల్లాకి దురదృష్టం. అది నేనే ఫాలోఅప్ చేస్తాను. వీలైనంత తొందరగా గవర్నమెంట్ ఇస్తే స్టేట్ గవర్నమెంట్ సంతోషిస్తాం. స్టేట్ గవర్నమెంట్కి కూడా ఐడియా ఉండాలి. ఈ పసుపు బోర్డు యొక్క 40 సంవత్సరాల చరిత్ర, ఉద్యమ చరిత్ర అందరికీ అవగాహన ఉండాలి, అన్ని పార్టీలకు ఉండాలి. కాబట్టి త్వరలో అది శాంక్షన్ చేస్తే పర్మనెంట్ బిల్డింగ్ కూడా మేము కట్టుకోవడం మొదలవుతుంది. సిటీ నడిన ఒడ్డున ఉన్నది కాబట్టి చైర్మన్ గారు ఇక టర్మరిక్ బోర్డు సంబంధించి కామర్స్ మినిస్ట్రీకి సంబంధించిన అధికారులందరూ కూడా దాన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది.